హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మోహిత కథ తరువాతి భాగం తెలుసుకుందాం. మోహిత తరుణ్ చెంప చెళ్ళు అనిపిస్తుంది. గదిలో నిమిషం భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. నేను దూరంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను తరుణ్. మోహిత కళ్ళు ఎరజేస్తూ చూపుడు వేలు చూపించింది. నా దగ్గరికి రాకు, నన్ను ముట్టుకోవాలని చూడకు. ఒక పరాయి వ్యక్తి నా ఒంటి మీద చెయ్యి వేస్తే ఎలా అనిపిస్తోందో అలాగే అనిపిస్తోంది. నీకు దండం పెడతాను, నన్ను దూరంగా వెళ్ళిపోని. నేను పడిన ఈ బాధ మర్చిపోలేను. నిన్ను చూసి నాకు భయం లేదు. నా మనసులో బలహీనతకి నాకు భయంగా ఉంది. ఇందాక ఏం చేశాను? నువ్వు కళ్ళకు కనిపించగానే సంతోషంగా చెయ్యి అందించాను. తర్వాత సిగ్గుపడ్డాను. నా మనసు నా జన్మలో మారదని నాకు తెలుసు. నీ అన్ను మనిద్దరి మధ్య ఉండే ఒక అందమైన అనుబంధాన్ని సర్వనాశనం చేసింది. నిన్ను భర్తగా చేసుకొని నేను కట్టుకోవడానికి ప్రయత్నం చేసిన సుందర హర్మ్యాన్ని బద్దలు చేసింది. అన్ను నేను కాకుండా ఇంకెవరైనా అయి ఉంటే నేను కనీసం నీ దగ్గరికి రాగలిగి ఉండేదాన్నేమో. తరుణ్, నా మాటలు పిచ్చివాగుడు అనుకోకు. దయించి అర్థం చేసుకో. నీకు దండం పెడతానంటూ ఏడ్చేసింది. తరుణ్ మోహిత వైపు వంగబోయాడు. మోహిత మంచం మీద నుంచి ఉరికి దూరంగా వెళ్ళి నిలబడింది. ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. తరుణ్ మోహిత వైపు రావడానికి ఒక అడుగు వేశాడు. రావద్దు తరుణ్, నేను చెబుతున్నాను, నా దగ్గరికి రావద్దు. వచ్చావా నిన్ను చంపేస్తాను. అతను ఆ బెదిరింపు వినిపించుకోలేదు. వస్తూనే ఉన్నాడు. చేయి చాచి అన్నాడు. మోహి, నేను చెప్పేది విను. వినడం నీ ధర్మం. నువ్వు చెప్పేది అంతా నేను విన్నాను కదా. నేను వినను. మోహి ప్లీజ్. తరుణ్. మోహిత అక్కడున్న ల్యాంప్ ఎత్తింది. తరుణ్ దగ్గరికి వచ్చాడు. మోహిత ఎత్తి బలంగా కొట్టబోయింది. అతను ఒడుపుగా తప్పించుకున్నాడు. అది ఆ క్షణంలో కేవలం అదృష్టమే. బిద్రీ ల్యాంప్ క్రింద పడి కంగున మోగుతూ ముక్కలైంది. తరుణ్ తల మీద అది ముక్కలు అవుతుంటే తరుణ్ తల పగిలి ఉండేది. అతను కూడా బరువుగా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రమాదం వెంట్రుకవాసిలో క్షణంలో తప్పింది. మోహిత దూరంగా పరిగెత్తబోయింది. అతను చప్పున ఒక్క అంగలో వచ్చి నడుం చుట్టూ చేతులు వేసి బంధించాడు. తరుణ్ వదులు అని అరిచింది. అతను మాట్లాడలేదు. ఒక్కసారిగా మోహిత శరీరం గాలిలోకి లేచింది. తనకు ఏమైందో తెలుసుకునేసరికి మోహిత మంచం మీద దిళ్ళకి ఆనించి కూర్చోపెట్టబడి ఉంది. అటు ఇటు తరుణ్ చేతులు పక్క మీద బలంగా ఆని ఉన్నాయి. ఎదురుగా అతని శరీరం, మోహిత శరీరం మంచానికి బందీ అయినట్టు ఆగింది. మోహి, నేను చెప్పేది విను. నువ్వు వినక తప్పదు. ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పబోయే నిజాలు విని తీరాలి. తరువాత నువ్వు వెళ్ళిపో. నేను ఆపను. మన అణు మీద ఒట్టు వేసి చెప్తున్నా. నిన్ను బలవంతంగా నా జీవితంలో కట్టిపడేసుకోవాలని అనుకునే మూర్ఖుడిని కాదు. మోహి. అతని చెయ్యి ఆమె తల వెనక్కి వెళ్ళింది. మరుక్షణంలో మోహిత ముఖం అతని గుండెల్లో బలంగా ఆనింది. నువ్వు బాధపడ్డానంటున్నావు, కానీ నేను పడిన బాధ నీకు తెలుసా? ఒక్కరోజైనా నా మనసేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? కనీసం నాకు అవకాశం ఇచ్చావా? నువ్వు ఏ కాస్త అవకాశం ఇచ్చినా మనిద్దరి జీవితాలు చాలా వేరుగా ఉండేవి మోహి. నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావని అన్నప్పుడు నీ ధైర్యానికి ఆశ్చర్యపోయాను. అన్ను సంగతి తెలిసి కూడా నువ్వు నా జీవితానికి నీ జీవితాన్ని ముడేసుకున్నావు. మోహి, మన పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి మనం కలిసిన క్షణాల్లో అన్ను నాకు పరాయి వ్యక్తి అయిపోయింది. అన్నుని నేను వెతకటంలో తర్వాత ఒక బాధ్యత మాత్రమే అయింది. అన్ను గుర్తు వచ్చేది కాదని అనను. నేను నీతో అంత సుఖంగా ఉన్నాను. నీ రాక నా జీవితాన్ని అదృష్టవంతుడిగా మార్చేసింది. అన్ను ఎక్కడ ఏ బాధలు పడుతోందో అనిపించేది. అది ఎలాంటి భావమో తెలుసా? నువ్వు చాలా సుఖంగా ఉన్నప్పుడు నీకిష్టమైన వ్యక్తి కూడా సుఖంగా ఉండాలనే ఆలోచన. నేను నీ పక్కన ఉంటే అన్ను గురించి ఆలోచించేవాడిని, కానీ అన్నుని ఒక అమ్మాయిగా, ఆ అమ్మాయి సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించే ఒక స్నేహితుడిగా మాత్రమే ఉండేది. నువ్వు పెళ్ళి అయిన తర్వాత అన్నుని గురించిన నా ఈ అన్వేషణలో అడుగడుగునా ఆలోచనలు పంచుకుంటూ నాకు తోడుగా నీడుగా ఉంటావని అనుకున్నాను. ప్రయత్నాలు ఎప్పటికప్పుడు నీకు చెప్పేవాడిని. కానీ రాను రాను నువ్వు మారిపోసాగావు. మోహి,
నేను అన్నూని గురించిన ఆలోచించటం నీకు ఇష్టం లేదని అర్థం చేసుకున్నాను. నేను అప్పుడప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితం నరకం చేశానా అని మదనపడసాగాను అని చెప్తున్నాడు. రఘురామ్ గారు నాకు సాయం వచ్చారు. ఆయన కూడా అదే నిర్ణయానికి వచ్చారు. అన్ను కనిపించడమే నా జీవితానికి తీర్పు అనుకోసాగాను. అన్ను చివరి స్థితిలో ఎలా ఉంటుంది అనేది ఇక నా ఈ అదృష్ట దురదృష్టం. అన్ను కనిపించింది, కానీ అన్ను ఎవరు? మోహిత, నా భార్య. నా భార్యే అన్ను, అన్నుయే మోహిత. ఇది విధి చెప్పిన తీర్పు. మోహి, నేను పడిన వేదనకి బాధకి ఆశీస్సు లభించిందనుకున్నాను. నేను ఆ క్షణంలో పడిన ఆనందం అద్భుతం, నీకు వర్ణించి చెప్పలేను మోహి. ఇదెంత చిత్రం. నీకోసం వెతుక్కుంటూ నిన్ను దూరం చేసుకుంటానేమోనని భయపడ్డాను. నేను ఒక్కోసారి అన్నాను, గుర్తుందా? ఆ రాత్రి నాకు అన్ను దగ్గరికి వచ్చినట్లయింది మోహి. నువ్వు నా అన్నువి అవడం, నేను నీ తరుణ్ణి అవడం నీకు థ్రిల్లింగ్గా లేదా? మన చిన్నతనం నీకు అసలు గుర్తులేదా? ఇద్దరం కలిసి అన్నం తినేవాళ్ళం. నేను స్కూల్ నుంచి వచ్చే వరకు నువ్వు పాలు కూడా తాగకుండా కూర్చునేదానివి.